జై శ్రీమన్నారాయణ. చూడండి, సింపుల్గా మార్గశిర గురువారాలు మీరు చేస్తున్నారా? మీకు ఆటంకం వచ్చిందని ఆగిపోయారా? ఈ రెండు చూసుకోండి. మీరు చాలామంది ఫస్ట్ వారం నాకు కుదరలేదండి, ఆటంకాలు వచ్చాయి, నేను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను అనుకున్నారు కదా. సరే, రెండో వారమైనా మొదలు పెట్టారా? రెండో వారం కూడా చేయలేని వాళ్ళు మూడో వారం దగ్గర నుంచి అయినా చేయొచ్చు. 3, 4, 5 అంటే 4 వారాలే కదండి మార్గశిర గురువారాలు. ఇక 5వ వారం దేనికి అంటే 5వ వారమే మనం ఉద్యాపన చేయాలి. అయితే 5వ వారము ఉద్యాపన రోజున ఏం చేయాలి, ఎలా చేయాలి, నిష్ట అనేది ఎలా చేయాలి? అయ్యో మాకు మధ్యలో ఒక వారం ఆటంకం వచ్చిందండి అని మీరు అనుకుంటే పర్వాలేదండి. మీకు ఆటంకం వచ్చినా కూడా చేయకపోయినా ఆ తర్వాత నుంచి అయినా మీరు మొదలుపెట్టి చేసుకోవచ్చు అనమాట. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే మార్గశిర గురువారాలు చాలా ప్రాముఖ్యత చెందింది. ముందుగా మనము మెయిన్ గుమ్మాన్ని ఇలాగ అలంకరణ అనేది చేసుకోవాలి. మీరు వీలైతే ఆ ఒక్క రోజున 4 గంటలకు కానీ 4:30 కానీ కనీసము 5 గంటలకైనా లెగిసిన తర్వాత ఇలాగా గుమ్మానికి పసుపులు రాసి బొట్లు పెట్టి ఎర్రమట్టితోటి, ఎర్రమట్టి అని ఉంటుందండి, రంగు కూడా ఉంటుంది ఎర్రటి రంగు. ఆ రంగుని మీరు ఇంటి ముందు ఇలాగా ఒక గీతలాగా గీసుకోండి. చాలా అందంగా కూడా ఉంటుంది. బియ్యపిండితోటి ముగ్గులు వేయండి. మనం దీపారాధనలు అవన్నీ చేయని అవసరంలే, కొంచెం చేసినా చాలన్నమాట, సింపుల్గా అనమాట. ఇలాగా గీతల ముగ్గులు వేసుకోవాలి. చాలామందికి తెలియకుండా ఏదేదో వేస్తూ ఉంటారు. మెలికల ముగ్గులు కానీ ఇలా గీతల ముగ్గులు కానీ. మీకు తెలుసు కదా, సంక్రాంతి నెల పట్టారంటే ఎక్కువగా గీతల ముగ్గులే వేసుకుంటారు. కానీ మనకు ఇంకా సంక్రాంతి నెల పట్టలేదు, మార్గశిర మాసంలోనే ఉన్నాం కాబట్టి మనకి ఆ గురువారాలు ఒక్కరోజు కూడా మీరు అలా చేయండి. నేనైతే మాత్రం మార్గశిర గురువారమే కాదండి, ఎప్పుడైనా కూడా శుక్రవారం నిత్యం అంటే ప్రతి వారం నేను గీతల ముగ్గే వేస్తాను. శుక్రవారాలు లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి రావాలి అంటే గీతల ముగ్గులే వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారండి. అయితే మీరు నైవేద్యంగా నేను మధ్యలో ఫస్ట్ వారం చేయలేదు, రెండో వారం చేయకూడదని చేయలేదు అని కొంతమంది, నాకు ఫస్ట్ వారం వచ్చింది ఆటంకం వచ్చింది ఇక నేను చేయను, ఇక చేస్తే మొత్తం గురువారాలు చేయాలట కదా అని అంటుంటారు. అలాగేం అవసరం లేదండి. ఎందుకంటే మొదటి వారం ఆటంకం జరిగిందని తర్వాత వారం రెండో వారం నుంచి మొదలు పెట్టచ్చు. లేదు, మొదటి వారం మొదలు పెట్టాను, రెండో వారం నాకు ఆటంకం వచ్చింది, ఇంకా నేను చేయటం కుదరదు అనుకోకండి. మీరు రెండో వారం వచ్చింది కాబట్టి ఇక మూడో వారం, 4వ వారం, 5వ వారం అలాగా ఉంటాయి. ఉన్న కొద్దీ మీరు అలా చేయండి. ఒక వారం కంపల్సరిగా పాల పాయసం అయితే ఆ అమ్మవారికి చాలా ప్రీతికరం కాబట్టి, ఎందుకు అంటే పాల సముద్రం నుంచి ఆవిర్భవించింది ఆ లక్ష్మీ అమ్మవారు కాబట్టి, పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి పాల పాయసాన్నం మీరు మొదటి వారం కుదరకపోయినా రెండో వారం కుదరకపోయినా ఆ 3 వారాల్లో ఎప్పుడైనా కూడా మీరు పాల పాయసాన్ని చేసి పెట్టండి. ఆ తర్వాత దోశలు, ఖచ్చితంగా దోశలు నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి. అయితే కొంచెం బియ్యం, మినపప్పు, కొంచెం బియ్యం అంటే గుప్పెడివి వేసి నానబోసేసేయండి. స్నానం చేసి వచ్చిన తర్వాత మిక్సీలో వేసేసి అది అట్లా పెట్టుకోండి. ఇక నైవేద్యానికి మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యంగా 2 దోశలు వేసి నెయ్యేసి ఆ అమ్మవారికి ఆరగింపుగా పెట్టండి. చాలా మంచిది. ఆ అమ్మవారు చాలా ప్రీతికరమైనది ఏమిటి అంటే ఆ దోశలు అనమాట. నాకు 3 వారాలే ఉన్నాయంటే ఒకరోజు పాల పాయసం, ఒకరోజు ఒక వారం పాల పాయసం, ఒక వారం దోశలు వేయండి. ఆ చివరన ఉద్యాపన రోజున ఖచ్చితంగా బూరెలు అనేది పెట్టాలి. బూరెలు పాయసం, మీకు గారెలు, ఈ 3 చేసి పెడితే అమ్మవారు సంతృప్తి చెందుతారు. మీకు అడిగిన వరాలన్నీ కురిపిస్తారు. మీకు ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటారు. ఆ అమ్మవారు బయటికి అనేది వెళ్ళరు. అదొకటి. మళ్ళీ అసలు మనం ఈ మార్గశిర గురువారాలు ఎందుకు అంటే, శ్రావణ మాసం మనకి పంటలు వేసే టైం, ఇక్కడ మార్గశిర మాసంలో కోసే టైం వస్తుంది. ఆ ఇంటికి పంటలు వస్తాయి, డబ్బులు చేతి నిండా ఉంటాయి, గలగలలాడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. ఇళ్ళంతా కూడా మనము పసుపు రాసి ఎక్కువగా బొట్లు పెట్టి మంచి మంచి ముగ్గులు వేసి పండగలాగా ఎలా జరుపుకున్నాము అంటే ఆ అమ్మవారికి ఎంతో సంతోషంగా. మీకు వడ్లు అంటే పొలం లేదని అనుకోకండి, మనకు పొలం లేదు, మాకు పంటలు రావు, ఇవన్నీ మేము చేయలేము అనుకున్నా మనకి ఎక్కడో చోట ఊర్లలో ఉంటుంది కదా, సొంత ఊర్లలో ఎంతో కొంత. అసలు లేని వాళ్ళు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు.